హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి అయితే ప్రాణ పరిస్థితిలో ఉంటుంది. తను కళ్ళు తెరవకుండా అలాగే ఉంటుంది. ఇంకా విక్కీ చాలా బాధపడుతూ గుడికి వస్తాడు. గుడికి వచ్చి, దేవుడా నువ్వే దిక్కు, ఎలాగైనా పద్మావతిని కాపాడు, నేను ఏదైనా తప్పు చేసిన నన్ను శిక్షించు, నా పద్మావతిని మాత్రం వదిలేయని విక్కీ అయితే బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. ఇంకా మోకాల పైన కూర్చొని వేడుకుంటూ ఉంటాడు. అలాగే దేవుడికి మొక్కుంటూ మోకాల మీద మెట్లెక్కుతూ ఉంటాడు. పద్మావతిని ఎలాగైనా నువ్వే కాపాడాలి, ఆ భారం నీదే అంటూ మెట్లెక్కుతూ ఉంటాడు విక్కీ. మరోవైపు పద్మావతికి అక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నా పద్మావతికి ఏం కాకూడదు, ఏదైనా తప్పు చేసి నన్ను శిక్షించు, నా పద్మావతి మాత్రం వదిలే దేవుడా అంటూ మెట్లెక్కుతూ ఉంటాడు విక్కీ. తర్వాత విక్కీ దేవుడికి ముందుకు వచ్చి చేతిలో కర్పూరం పెట్టుకుని హారతి ఇస్తూ ఉంటాడు. పద్మావతిని కాపాడతావు అనే నమ్మకంతో ఇదంతా చేస్తున్నాను, అందుకే నీ దగ్గరికి వచ్చాను, ఎలాగైనా పద్మావతిని కాపాడు అని హారతి అయితే ఇస్తూ ఉంటాడు విక్కీ. మరోవైపు పద్మావతి ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉంటుంది. పద్మావతిని కాపాడే భారం నీదే, తను మళ్ళీ నా దగ్గరికి రావాలి, తను నాతో మామూలుగా ఉండాలి అని విక్కీ అయితే అనుకుంటూ ఉంటాడు. అలా హారతిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు పద్మావతి హాస్పిటల్లో ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.